నమస్తే. నిన్న కల్వకుంట్ల కవిత చాలా ఆరోపణలు, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. ముఖ్యంగా ఒక ముగ్గురి సంబంధించినటువంటి పేర్లను తీసుకొని వాళ్ళ పేర్లనే ఉచ్చరిస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తుల గురించి ప్రధానంగా డిస్కషన్ చేసింది. సో మన అందరికీ తెలుసు, కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారో దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కవిత పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించుకుంది. మరో పక్కన పారగాన్ చెప్పులు సైతం కూడా అరిగిపోయినటువంటి చెప్పులు వేసుకుని వచ్చినటువంటి హరీష్ రావు వేల కోట్ల రూపాయలను ఏ విధంగా సంపాదించిండో తెలంగాణ సమాజానికి అంత తెలుసు. ఇక కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ సో వాళ్ళకు ఆస్తులకు అంతే లేదు. సో ఆ అంశం పక్కకు పెట్టినట్టు అయితే ఉంటే, సో కల్వకుంట్ల కుటుంబం కాకుండా సంతోష్ రావు, జోగునపల్లి సంతోష్ రావు సంబంధించినటువంటి ఆస్తుల లెక్కెంతో మనం చెప్పాలి. ఆయన ఒక పక్కన ఎంపీ, ఆయనకు ఎంపీకి ఇచ్చిండ్లు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అనునిత్యం వెంటనే ఉన్నటువంటి వ్యక్తి. గోళీలు కావాలంటే గోళీలు, సారా కావాలంటే సారా, మందు కలిపేటువంటి వ్యక్తి. సో ఇటువంటి పేర్లు చాలా ఉన్నాయి ఆయనకు. సో ప్రతినిత్యం కేసీఆర్ ఎంబటి ఉండి, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఉంటాడు, ఇంటికాడ ఉంటే ఇంటికాడ. కుటుంబ సభ్యుల్లో కేటీఆర్ కంటే, అలాగే భార్య అయినటువంటి కేసీఆర్ భార్య అయినటువంటి శోభం ఎవరైతే ఉన్నారో ఆమె కంటే ఎక్కువ సంతోష్ రావే పక్కకు ఉంటాడు ఎప్పటికీ, కేసీఆర్ పక్క పెట్టి. కానీ ఎంత నవ్వుకుంటూ ఉంటాడో, అంటే మనం అంటాం కదా తెలంగాణలో నల్లికుట్టాడు అని చెప్పేసి ఏదో అయితే అంటామో, సో యాజ్ ఇట్ ఈస్గా దానికి సరిదూగుతాడు సంతోష్ రావు. టానిక్ సంబంధించినటువంటి ఆ కేసులలో కూడా, టానిక్ సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో కూడా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం ముడిపడి ఉన్నది. సో అది మిగతా ఉన్నటువంటి పార్టీ కొంతమంది అధికార పార్టీ నాయకులతోటి కొంత మళ్ళీ సెటిల్మెంట్ చేసుకున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆస్తుల చిట్టాని నిన్న కల్వకుంట్ల కవితమ్మ బహిర్గతం చేసింది. ముఖ్యంగా హరితహారం మన అందరికీ తెలుసు. చెట్లను, గ్రామాలలో చెట్లను పెంచాలి, ప్రభుత్వ భూములు కావచ్చు, అలాగే ఫారెస్ట్ సంబంధించినటువంటి ల్యాండ్స్లలో చెట్లను పెంచేటువంటి కార్యక్రమం వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం. సో ఈ వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో సంతోష్ రావు ఆయన చక్రం తిప్పి భూములను గొల్లగొట్టిండు. అటవీ సంబంధించినటువంటి భూములని ఒక రకంగా కొట్టేయడం కోసం సంతోష్ రావు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసిండనేది నిన్న కవిత చేసినటువంటి ఆరోపణ. 100% ఆమె చేసినటువంటి ఆరోపణలు అవి ఆరోపణలు కావు, అవి వాస్తవాలు. ఇన్ని రోజులు కేసీఆర్ ఎమ్మటి ఉన్నటువంటి వ్యక్తి ఒక పక్కన మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ నుంచి దరిదాపుగా 15 నుంచి 20 మందికి మళ్ళీ బీఫాములు ఇవ్వడంలో, బీఫాములు ఇప్పియడంలో సంతోష్ రావు యొక్క పాత్ర చాలా కీలకం. ఒక్కొక్క సంబంధించినటువంటి ఎవరైతే పార్టీ టికెట్ని ఆశించినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే మళ్ళీ టికెట్ కావాలని చెప్పేసి కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకగా కొంత వ్యతిరేకంగా ఉంది నియోజకవర్గాల్లో అని చెప్పేసి ఎవరైతే భావించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నేరుగా సంతోష్ రావుని కాంటాక్ట్ అయిపోయి ఒక్కొక్క సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి అనుకున్నటువంటి అభ్యర్థికి బీఫామ్ ఇవ్వాలంటే దరిదాపుగా 30 కోట్ల రూపాయలు వసూలు చేసిందన్నటువంటి ఆరోపణలు బలంగా వినబడతా ఉన్నాయి. అంటే కేవలం ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికలు కాదు, 2023లో జరిగినటువంటి ఎన్నికలు కాదు, 2018 ఎన్నికల్లో సైతం కూడా ఈ విధమైనటువంటి ఆర్థిక దోపిడీకి, అంటే ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేయడం, టికెట్లు రాకుండా చేయడంలో ఆయన కీలక పాత్ర వహించేది, టికెట్లు ఇప్పించడంలో మళ్ళీ ఈయనే. సో మొత్తానికి ఏదో రకంగా వాళ్ళని ఆయన దారిలోకి తీసుకొచ్చుకొని టికెట్లు ఇప్పించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసిండు అని చెప్పేసి 100 కోట్ల రూపాయలు ఆ సంబంధించినటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి వసూలు చేసిందట. మరొక పక్కన ఈ సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ భూముల వ్యవహారం సైతం కూడా పెద్ద ఎత్తున కూడా ఫారెస్ట్ సంబంధించినటువంటి భూములని పెద్ద ఎత్తున వాళ్ళ అనునాయులకి కట్టబెట్టిందన్నటువంటి ఆరోపణలు సైతం కూడా బలంగా వినబడతా ఉన్నాయి. ఇన్ని రోజులు కాస్త సగ్దుగా ఉంది. ఇంటి దొంగను ఏదో ఈశ్వరుడైనా పట్టలేడు అని చెప్పేసి ఏదైతే సామెత ఉందో, సో కేసీఆర్కు తెలియకుండా ఉంటుందా అంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయనకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, వ్యవహారం అంతా ఉంటుంది. కానీ పట్టించుకోలేదు, అంత పెద్దగా ఉంటుందా అని చెప్పేసి ఆయన దగ్గర కూడా తీసుకుపోయేటువంటి సాహసం కూడా ఎవరు చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటాడు కదా, కేసీఆర్ని ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటాడు కదా సంతోష్ రావు.
కాబట్టి ఈయన విషయం అక్కడ దానికి పెద్దగా చేరలేదు. కేసీఆర్ సైతం కూడా పట్టించుకోలేదు. ఇవాళ హరీష్ రావు ఆస్తులు ఎంత ఉన్నాయో, కేటీఆర్ ఆస్తులు ఎంతైతే ఉన్నాయో, సంతోష్ రావు ఆస్తులు కూడా దరిదాపుగా అంతకు రెట్టింపే ఉంటే తప్పించి తక్కువే ఉన్నాయి. వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అదేమో అది సైలెంట్ కిల్లర్ అన్నట్టు, సైలెంట్ కిల్లర్ అది నొప్పి తెలవకుండా సూదేసేటువంటి వ్యవహారం అన్నట్టు సంతోష్ రావు వ్యవహారం. సో మొత్తానికి వాళ్ళకు సంబంధించిన ఒక్కొక్కటి ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఏమో కేటీఆర్ని టార్గెట్ చేసుకుంది కవిత. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నిన్న మాట్లాడినటువంటి మాటలలో సంతోష్ రావు అంశమే ప్రధానంగా తీసుకుంది. హరీష్ రావు సంతోష్ రావుదే. సో సంతోష్ రావు యొక్క బండారాన్ని బయట పెట్టేందుకు కవిత సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయన కేవలం ఇండియాలోనే కాదు, బయట సంబంధించినటువంటి దేశాల్లో సైతం కూడా పెట్టుబడుల రూపంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు బయట దేశంలో పెట్టిందనేటి ప్రధానంగా వినపడుతున్నటువంటి ఆరోపణలు. ఇవి ఆరోపణలు నేను పదే పదే ఆరోపణలు ఎందుకు అంటున్నా అంటే కవిత మాట్లాడింది కాబట్టి. కానీ ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆమె కూడా చెప్తా ఉన్నది. ఒక్కొక్కరిని ఎవరు కూడా నేను వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. అంతేకాకుండా ఆయనకు సంబంధించినటువంటి అంశం ఏంటిదంటే ఆమెకు ప్రధానంగా సంతోష్ రావుని టార్గెట్ చేయడానికి కారణం ఏంటిదంటే సో టీ న్యూస్కు సంబంధించినటువంటి వ్యవహారాలంతా కూడా సంతోష్ రావే చూస్తూ ఉన్నాడు. సో ఆమెకు సంబంధించినటువంటి వార్తలు టీ న్యూస్లో దరిదాపుగా ఒక 6 నెలల కాల నుంచి ఎక్కడ కూడా రావట్లా. ఆమెను పక్కన పెట్టేసిండు. మరొక పక్కన ఇంట్లో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు, మొన్న వాళ్ళ కొడుకు అమెరికాకు వెళ్తూ ఉంటే కవిత వాళ్ళ కొడుకుని తీసుకొని కేసీఆర్ దగ్గరికి పోయింది. పోతే అక్కడ ఒక లీక్ ఇచ్చిండు. ఎవరు సంతోష్ రావు ఇచ్చిండని చెప్పేసి ఆమె బహిర్గతంగా చెప్తా ఉన్నది. సంతోష్ రావే బహిర్గతంగా చెప్తా ఉన్నది. నా లేఖ బయట పెట్టింది సంతోష్ రావే. అలాగే మొన్న మా కొడుకుని తీసుకొని పోతే అమెరికాకు వెళ్తా ఉంటే నన్ను బయటే నిలబెట్టిండు మా నాయన, నన్ను లోపల కూడా రానియలేదు, కవిత ముఖాన్ని కూడా చూడడానికి కేసీఆర్కి ఇష్టం లేదు అని చెప్పేసి బయట మీడియాకు లీకులు ఇచ్చింది సంతోష్ రావే అంటూ. అంటే పూర్తిగా కుటుంబంలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం సంతోష్ రావే చేస్తుండనేది ఆమె యొక్క భావన, కవిత యొక్క భావన. సో సంతోష్ రావు చేసినటువంటి ఒక పక్కన కుటుంబంలో చిచ్చు పెట్టేటువంటి వ్యవహారం చేసింది కాబట్టి ఖచ్చితంగా నేను తనని వదిలిపెట్టను, ఖచ్చితంగా ఆయన యొక్క బిజినెస్లు కానీ ఆయన సంపాదించినటువంటి అక్రమాస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా బయట పెట్టేందుకు సిద్ధమైనట్టుగా కల్వకుంట్ల కవిత నిన్న ఆ మాటల ద్వారా అర్థమవుతా ఉన్నది. సో మొత్తానికైతే కల్వకుంట్ల కుటుంబం కేవలం కాళేశ్వరంలో కాదు, మొత్తం యావత్ తెలంగాణలో ఎక్కడ దొరికితే అక్కడ మొత్తం ఎమ్మెల్యేలను బెదిరించుడు కావచ్చు, మాజీలను బెదిరించుడు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించుడు కావచ్చు, మరో పక్కన ప్రభుత్వ భూములను కొట్టేయడం కావచ్చు, అటవీ సంబంధించినటువంటి భూములని లాక్కోవడం కావచ్చు, ఇల్లీగల్ బిజినెస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులని ఏదో విధంగా బెదిరించేటువంటి కార్యక్రమంలో వీళ్ళందరూ నిమగ్నం అయిపోయారు. సో ఒక పక్కన తాను జైలుకు వెళ్ళినా అంటే చేసినటువంటి చిన్న నేరం అయినప్పటికీ, అంటే కవిత దృష్టిలో చిన్న నేరం ఏది లిక్కర్ సంబంధించినటువంటి కేసు, కానీ ఈ లిక్కర్ కేసు కంటే ఎక్కువ మొత్తంలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నటువంటి ఈ వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నటువంటి కొంత ఆమెకు బాధ ఉన్నట్టుగా ఉన్నది. అందుకనే ఒక్కొక్క ఆస్తుల యొక్క చిట్ట బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. నేను హరీష్ రావుకు సంబంధించినటువంటి అంశం కూడా బయట పెట్టింది. హరీష్ రావు 26 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చిండు, మరో పక్కన 26 మంది ఎమ్మెల్యేలకి గెలిపించి తాను వేరే కుంపటి పెట్టాలన్నటువంటి ప్రయత్నం కూడా చేసింది అనేది. దాని తర్వాత 750 విల్లాలు ఏవైతే ఉన్నాయో 750 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందో దాంట్లో సంతోష్ రావు పెట్టుబడి పెట్టి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి సొమ్ము? సో ఇదంతా కూడా బయట పెట్టేందుకు కవిత రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కొక్కరి యొక్క బండారుని బయట పెట్టేందుకు ముఖ్యంగా సంతోష్ రావు, హరీష్ రావుని టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క ఆస్తుల చిట్టాన్ని బయట పెట్టేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లోనే చాలా కీలకమైనటువంటి అంశాలను చెప్పింది. ఇక రేపు 2 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత మిగతా సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేను చెప్తానని చెప్పేసి ఆమె చెప్పింది. మరి ఆమె నోరుకేమన్నా అడ్డుకట్ట వేస్తారా హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ, లేకపోయినట్టయితే ఉంటే ఆమె ఈ విధంగానే ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా లేదనేది మనం రానున్నటువంటి రోజులలో చూడబోతా ఉన్నాం. ఇది బహిరంగ రహస్యం. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి సంపద ఇలా కేసీఆర్ చేతిలోకి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి కేసీఆర్కి సంబంధించినటువంటి అనునాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోచుకున్నటువంటి వ్యవహారం అంతా కూడా తెలుసు అందరికీ. కానీ ఎవరు కూడా బహిర్గతం చేయలేకపోయారు. కానీ అదే ఇంట్లో ఉన్నటువంటి అదే 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఆ దశలో ఎవరైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె బయట పెట్టడం, ఇప్పుడు వీటన్నిటి కూడా ఏవైతే గతంలో అనుకున్నటువంటి వాటికి కేవలం ఆరోపణలుగా ఉన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆమె మాట్లాడడం ద్వారా ఇదే వాస్తవం అని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది.
చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.